హాయ్ ఎవ్రీవన్. నేను ఈరోజు మీకు ఒక హెల్తీ బనానా కేక్ రెసిపీని చూపిస్తున్నాను. మైదా పిండి, షుగర్ లేకుండా గోధుమ పిండితో కేక్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి 2 రైపెన్ బనానాస్, 2 ఎగ్స్, 1/4 కప్ ఆయిల్, హాఫ్ కప్ జాగరీ పౌడర్, వీట్ ఫ్లోర్ 1 కప్, బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కావాలి. ఇప్పుడు ఒక బౌల్లో 2 రైపెన్ బనానాస్ వేసేసుకొని మ్యాషర్తో వాటిని లంప్స్ ఏం లేకుండా నీట్గా మ్యాష్ చేసుకోవాలి. ఈ బనానాస్ మనకి వెయిట్లో 250 గ్రామ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇందులోకి గ్రేటెడ్ జాగరీ హాఫ్ కప్ వేసుకోవాలి. గ్రేటెడ్ అయినా పర్లేదు, పౌడర్ ఉన్నా పర్లేదు. ఇది వెయిట్లో మనకి 80 గ్రామ్స్ ఉంటుంది. ఈ విధంగా నీట్గా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 2 ఎగ్స్ యాడ్ చేసుకుందాం. ఎగ్స్ ఇలా నీట్గా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం 1/4 కప్ ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఈ ఆయిల్ అంతా ఈ బ్యాటర్లో మొత్తం మిక్స్ అయ్యే వరకు నీట్గా మిక్స్ చేసుకుందాం. ఇలా నీట్గా ఆయిల్ అంతా బ్యాటర్లో మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం 1 కప్ గోధుమ పిండిని యాడ్ చేసుకుందాం. ఇది వెయిట్లో మనకి 120 గ్రామ్స్ ఉంటుంది. హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకుందాం. అలానే నేను ఇక్కడ 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. మనం ఎప్పుడైతే ఎగ్ యాడ్ చేస్తామో అదే టైంలో ఈ వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు. ఇలా ఒకే డైరెక్షన్లో తిప్పుతూ బ్యాటర్ అంతా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకే డైరెక్షన్లో తిప్పుతూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా బ్యాటర్ రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏ బౌల్ అయితే కేక్ బేక్ చేస్తామో ఆ బౌల్లో కొంచెం ఆయిల్ వేసి కొంచెం పిండి వేసి దాన్ని డస్టింగ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ని మొత్తం ఆ బౌల్లోకి షిఫ్ట్ చేసేద్దాం. ఇలా షిఫ్ట్ చేసేసాక బౌల్ని ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేసేస్తే అందులో ఉన్న ఎయిర్ గ్యాప్స్ ఉంటే ఏమన్నా ఉంటే పోతాయి. ఇప్పుడు మనం ఈ బ్యాటర్ పైన ఏదైనా నట్స్ లేదంటే సీడ్స్ ఏమైనా ఉంటే గార్నిష్ చేసేసుకోండి. నా దగ్గర సన్ఫ్లవర్ అండ్ పంకిన్ సీడ్స్ ఉంటే నేను వాటిని ఇక్కడ గార్నిష్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక థిక్ బాటమ్ ఉన్న బౌల్ని పెట్టుకొని అందులో ఒక స్టాండ్ పెట్టేసుకొని అందులో అదొక 5 మినిట్స్ ప్రీహీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను బ్యాటర్ వేసిన బౌల్ని పెట్టేసి మూత పెట్టేస్తున్నాను. అదొక మనకి 45 మినిట్స్లో లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా బేక్ అయిపోతుంది. చల్లారిన తర్వాత డిమోల్డ్ చేయండి. టేస్టింగ్ రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.